ఆంధ్రాలో కట్టే సాగునీటి ప్రాజెక్టుల్ని ఆపాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తోంది. దీనివలన ఎవరికి ఒరుగుతుంది? సెంటిమెంటల్గా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ఏం జరుగుతుంది? ఇప్పుడు నీ దగ్గరికి నీళ్ళు వస్తున్నప్పుడు పైనుంచి వచ్చే నీళ్ళని నువ్వు నీ దగ్గరికి రానియకుండా అడ్డుకుంటున్నారు పైన ప్రాజెక్టు కట్టి అని అడగడంలో తప్పులేదు. అది బాబ్లీ ప్రాజెక్టా, ఆల్మట్టి ప్రాజెక్టా అట్లాంటివి. కానీ తెలంగాణ అనేది ఆంధ్రాకి పైన ఉన్నది కదా, అక్కడ నీళ్లు వాడటం అయిపోయిన తర్వాత కదా అక్కడ రూల్ ప్రకారం ఎంత హక్కు అయితే ఉంటుందో ఆ నీళ్లు వాడేసుకున్నాక మిగతా నీళ్ళే కదా ఇక్కడికి వస్తుంది. అవి లేదు అంతకంటే ఎక్కువే వచ్చినాయి అనుకుందాం, నువ్వు పారపోసేదే కదా సముద్రంలోకి. సముద్రంలో పారపోసి వృధాగా పారపోసేదానికి ప్రాజెక్టులు కట్టుకుంటే నీకు పోయేదేంటి? సముద్రంలో ఎందుకు పారపోయాలి? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రత్యేకించి ఆంధ్ర మీద కక్ష కట్టిందా, పగబట్టిందా, నాశనం చేయాలనుకుంటోందా? లేదా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి ఆంధ్ర నాశనం అవ్వాలా, ఆంధ్ర ప్రజలు నాశనం అవ్వాలా? ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే కింద ఉన్న రాష్ట్రం ఎవడన్నా అడగాలి. కింద ఏ రాష్ట్రం లేదు. ఆంధ్ర ఎండింగ్ పాయింట్ సముద్రమే. ఇక్కడ నీళ్లు వదిలేస్తే సముద్రమే. గోదావరిలో నీళ్లు పోతే సముద్రమే. కృష్ణలో నీళ్లు పోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తే సముద్రమే. రేపు పోలవరం కట్టి అది ఎత్తితే పోయేది సముద్రంలోకే. పారబోసే బదులు ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుంటారు, నీళ్లు నిలవబెట్టుకుంటారు, వాళ్ళకి తాగడానికి ఇచ్చుకుంటారు, లేకపోతే వ్యవసాయానికి ఇచ్చుకుంటారు. దానివల్ల తెలంగాణకి నష్టం ఏంటి? శ్రీశైలం దగ్గర అడిగారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అక్కడి నుంచి కిందకు వచ్చేటటువంటి సందర్భంలో మధ్యలో తెలంగాణ. కానీ ఈ కింద కట్టుకునేటటువంటి పోలవరం దగ్గరది లేకపోతే బనకచీరలు ఇక్కడికి కట్టుకుంటే ఏం నష్టం అసలు? దానివల్ల పోయేది ఏంటి? దానివల్ల నష్టం ఏంటి? ఎందుకు ఈ సెంటిమెంట్ రేకెత్తిచ్చి ప్రజల మధ్యన విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించాల్సిన అవసరం ఉంది?